నమస్తే. నేను డాక్టర్ సుధీర్. డాక్టర్ కేర్ హోమియోపతిలో సీనియర్ కన్సల్టెంట్ అండ్ సీనియర్ హోమియోపతి. చాలామందికి దీర్ఘకాలిక వ్యాధికి ఏమన్నా పరిష్కారం దొరుకుతుందా అని చెప్పి చాలా చింతిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడుతూనే జీవితం గడిపేస్తూ ఉంటాం. దాంట్లో ప్రథమంగా మనకు గుర్తుకొచ్చుకునేది, ఎక్కువ చూసేది కూడా డయాబెటిస్. ఈ డయాబెటిస్ లక్షణాలు ఏంటి? మనకి అధికంగా మూత్రానికి వెళ్ళటం, అంటే హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్. 2 అధిక దాహం. 3 అతి ఆకలి వేయటం. ఈ 3 ప్రథమ లక్షణాలుగా కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ లక్షణాలు కనబడతాయో బరువు కూడా తగ్గిపోతూ ఉంటారు. చాలామందికి అది నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే తెలియకపోవటం వల్ల. కానీ ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే శరీరంలో మనకి రక్షణ వ్యవస్థ ఎప్పుడైతే పడిపోతుందో, తిరిగి మన మీద దాడి చేస్తుందో దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. బేసిక్గా ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. 80% మీకంతా ఉన్న ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంతా ఒత్తిడి వల్ల, ఇప్పుడుంటున్న జీవన విధానం వల్ల వస్తూ ఉంటుంది. ఇప్పుడు డయాబెటీస్లో మనం చూస్తే, 1 ఇన్సులిన్ డిపెండెంట్ అంటాం, 2 నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలైటిస్ అంటాం. అంటే ఏంటి? ఒక దాంట్లో శరీరంలో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అసలు జరగకపోవటం కానీ, లేకపోతే సరిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకొక దాంట్లో వస్తుంది, ఉత్పత్తి చేస్తుంది, కానీ సరిపోదు. అప్పుడు ట్యాబ్లెట్స్ ద్వారా చేస్తూ ఉంటాం. కానీ ఇది జీవితాంతం దీనికి ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉండాలా అని చెప్పి చాలామంది మదన పడుతూ భయపడుతూ ఉంటారు. కానీ జీవితాంతం మందులయ్యి వాడకుండా కంట్రోల్లో ఉంచుతూ డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ద్వారా మంచి చికిత్స, మంచి క్యూరు జరుగుతుంది. ఇంగ్లీష్ మందుల్లో మనం డయాబెటీస్కి సంవత్సరాల పాటు మందులయ్యి వాడుతూ ఉంటాం, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వ్యాధిని క్యూర్ చేయకుండా, వ్యాధి కారణం ఎందువల్ల వస్తుందో అది మనం క్యూర్ చేసినప్పుడు దానికి పర్మనెంట్ క్యూర్ అన్నది ఉంటుంది. సో కంపల్సరీగా లైఫ్ స్టైల్ చేంజెసే కాకుండా డైట్లో కొన్ని చేంజెస్, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కంప్లీట్గా మనకి డయాబెటీస్ నుంచి విముక్తి పొందగలుగుతాం, ఎప్పుడైతే మనము ప్రికాషన్స్ అవి కూడా తీసుకుంటాము. సో డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా డయాబెటీస్కి మనకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. నమస్తే.